కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విధ్వంసకాండకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంపీపీ చెన్నారావు భవనాన్ని కూలగొట్టించారు. వందల మంది కార్యకర్తలను తీసుకెళ్లి బుల్డౌజర్ సహాయంతో బిల్డింగ్ నిర్మాణాన్ని దగ్గరుండి కూల్చివేయించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కొలికపూడి శ్రీనివాస్తో పాటు టీడీపీ శ్రేణులు కూడా రెచ్చిపోయాయి. కూల్చివేతను అడ్డుకున్న పోలీసులను సైతం టీడీపీ కార్యకర్తలు పక్కకు నెట్టేశారు. కక్ష సాధింపు చర్యలు చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెన్నారావు బిల్డింగ్ ని కూల్చివేసేందుకు ఏకంగా బుల్డౌజర్ సహాయంతో వచ్చి మరి ఈ బిల్డింగ్ ని కూల్చివేయించిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూల్చివేతలే ప్రధానమైనటువంటి ఎజెండాగా సాగుతున్నటువంటి ఘటనల్లో ఈరోజు మరొక ఘటన పరాకాష్ఠకు చేరినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇది సాక్షాత్తు ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసులు ఈ దుశ్చర్యకు తెగబడ్డారు. సాధారణంగా ఎక్కడైనా సరే ఒకవేళ భవనాలు అనుమతులు లేకుండా నిర్మించినట్టయితే సంబంధిత అధికారులు నోటీసులు ఇవ్వడం, వివరణ తీసుకోవడం, ఆ తర్వాత వాటికి ఏదైనా చర్యలుంటే తీసుకుంటారు. కానీ ఇక్కడ స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీకి సంబంధించినటువంటి భవనాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసులు స్వయంగా జేసీబీని వందల మంది తన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తీసుకుని వెళ్లి కూల్చేయించినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఘటన ఎక్కడా చోటు చేసుకోలేదు. ఏ ఎమ్మెల్యే కూడా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడలేదు. సో కొలికపూడి శ్రీనివాసులు ఈ దుశ్చర్యకు పాల్పడడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొండూరు మండలం కంబంపాడులో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ ఉన్నారో ఎంపీపీకి సంబంధించిన చెన్నారావు బిల్డింగ్ ను కూల్చేందుకు ఒక జేసీబీని అదేవిధంగా బుల్డోజర్లు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. సో రోడ్డు మీద హల్చల్ చేశారు, కారు ఎక్కి స్లోగన్స్ ఇచ్చారు, హడావుడి చేస్తూ కూల్చేయండి అంటూ తన కార్యకర్తలతోనే ఈ ఘటనకు పాల్పడడం అన్నది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అసలు ఏ అధికారంతో ఎమ్మెల్యే ఇది చేశారన్నది. ఎందుకంటే సాధారణంగా ఈ భవనానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా దానిపైన అధికారులు ఏమో దాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నది కూడా అసలు ఇక్కడ ఎవరు అధికారులు లేరు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా రెవెన్యూ అధికారులు కానీ ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం అన్ని శాఖల అధికారాలు తమ ఎమ్మెల్యేకే ఉంటాయన్నట్టు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఉంటాయన్నట్టుగా పూర్తిగా అన్ని వ్యవస్థలు తమ గుప్పిట్లోనే ఉంటాయి, తమ చేతుల్లోనే ఉంటాయన్న తీరుగానే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసులు వ్యవహరించడం అనేది ఇప్పుడు దగ్గరుండి నిర్మాణంలో ఉన్నటువంటి ఆ భవనాన్ని స్వయంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసులే కూల్చేయించడం అన్నది జేసీబీని తీసుకొని వెళ్లి కూల్చేయించినటువంటి ఘటన. ఆ సందర్భంగా అక్కడ చేసినటువంటి హడావుడి గానీ హల్చల్ గానీ ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటుంది తెలియదు. ఎందుకంటే వచ్చినప్పటి నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇల్లే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఆస్తుల ధ్వంసానికి సంబంధించి స్వయంగా సో ఇప్పటి వరకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వీటిని ప్రోత్సహించారు. ఓకే సతీష్.